ఓటరు జాబితాను ప్రక్షాళన చేసి పకడ్బందీ ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఎస్ఐఆర్ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు బోగస్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ఇస్తుందన్నారు. చాలా మంది ఎస్ఐఆర్ ఎందుకు చేపడుతున్నారని సందేహం వ్యక్తం చేస్తున్నారని, దానికి చాలా కారణాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. చాలా మంది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లటం జరుగుతుందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్బనైజేషన్ పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజలు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి 2 చోట్ల ఓటు కలిగి ఉండడం, చాలా కాలంగా చనిపోయిన వ్యక్తుల యొక్క ఓటు అలాగే ఉండటం, ఓటర్ రిజిస్ట్రేషన్లు అధికంగా చేసుకోవడం, అర్హత లేని ఓటర్లను జాబితాలో ఉండడం లాంటి పలు కారణాల రీత్యా ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అవసరమని తెలిపారు. ఇలాంటి బోగస్ ఓట్లను సరిదిద్దడానికి, ఓటర్ జాబితాను శుద్ధి చేయడానికే ప్రభుత్వం సర్ ఇంటింటి సర్వే చేపట్టిందని తెలిపారు. ఎస్ఐఆర్కు సంబంధించి మొదటి ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయనిది ఏంటంటే, ఓటర్స్ అందరికీ కూడా ఓటర్ లిస్టును అక్యురేట్గా, ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టు అక్యురేట్గా ఉండే విధంగా చేయడానికి తీసుకున్న కార్యక్రమే ఎస్ఐఆర్. ఎందుకంటే చాలా కాలం క్రితం మనం చేసినటువంటి ఓటర్ లిస్ట్ కాబట్టి దానిలో అనేక తప్పులు తడకలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరిదిద్దడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. దీనిలో చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన ఓటర్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ లిస్టులో ఉండాలి. మొదటిది, ఎవరైతే డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయో, 2 సార్లు 3 సార్లు ఎంట్రీస్ ఉంటాయో వారిని తొలగించడం రెండోది. మూడవది, చనిపోయిన వారి ఓటర్స్ కూడా లిస్టులో కూడా చాలా ఓటర్లు కూడా మరి ఓటర్ లిస్టులో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియ మూడవది. నాలుగవది, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. షిఫ్టెడ్ ఓటర్స్ 2 కేటగిరీలు వస్తారు. ఒకటి డూప్లికేట్ ఓటర్స్లో వస్తారు, 2 చోట్ల ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఓటర్ లిస్టులో లేక అన్నారండి, ఓటర్ లిస్టులో లేక వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ అడ్రస్ తెలియక, వారి వేరే ఓటర్స్ తెలియని పరిస్థితి షిఫ్టెడ్ ఓటర్స్.